అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా క్షేత్రాలను దర్శిస్తే పుణ్యం వస్తుంది, మనం ఏదైనా బాధపడుతున్న సందర్భం నుంచి బయటపడొచ్చు అంటారు. అలాంటప్పుడు ఏ ఏ క్షేత్రాలను దర్శిస్తే మంచిది గురుగారు? అసలు గుడికి వెళితే మనకి పాపం పోతుందంటారా? మనుస్మృతిలో ఇలాంటి వాటికి చెప్పెట్టి కొట్టి ఇలాంటిది ఒకటి ఉంది. ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అనుకోకుండా ఓ సన్యాసి ఇచ్చాడు ఇక్కడికి. ఏమయ్యా ఇక్కడి నుంచి వచ్చావు అంటే హిమాలయ పర్వతాల నుంచి వచ్చావు అన్నట్ట. ఏమిటి పని? ఆయన పద్యం చెప్పాడు. కేదారేసు భజించితిన్ శ్రవణం గీలించితిన్ ఇంగుళ పాదాంబోరుహములు అన్ని ఊళ్ళు పేర్లు చెప్పాడు. ఏమంటే మీరు సన్యాసులు కనుక అలా తిరగలిగారు, మేము ఎక్కడ తిరగలవండి అన్నాడు. ఈ ఉపన్యాసాలు చెప్పేవాడు ఆ పద్యం చెప్పాలి. అప్పుడు చెప్పాడు, లేదు నాన్న, మేము బ్రహ్మచారులం గనక, యోగులం గనక, తపస్సిద్ధి ఇలాంటివి ఉన్నాయి కనుక తిరుగుతాం. నువ్వు గృహస్థుడు అయ్యా, గృహస్థుడివి కదా, బాగానే ఉన్నావు కదా, నీ ఇంటికి వచ్చిన వాడికి మంచి చెయ్యి. నీ ఇంటికి వచ్చినాడు ఎవరు అయ్యా గురించి నమస్కారం అండి ఎవరు ఇలా చెప్పు, క్షేమం కలుగుతుంది. నీ ధర్మాలు నువ్వు పాటించు, 100 క్షేత్రాలు తిరిగినట్టు అవుతుంది. మరి ప్రహ్లాదుడు ఎన్ని క్షేత్రాలు తిరిగాడమ్మా? ధ్రువుడు ఎన్ని క్షేత్రాలు తిరిగాడు? క్షేత్రాలు తిరిగితే బాధలు పోతాయి, కరెక్టే. నీ దగ్గర నెలకు వచ్చేది జీతమే 3,000 ఉంటే క్షేత్రం తిరగడానికి 50,000 ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుంటున్నావే. ఈ 50,000కి ఎన్ని వేలు అప్పు చేస్తున్నావు నువ్వు? బాధ పోయిందా వచ్చిందా? ఎక్కువైంది. ఆలోచించు. చెప్పేవాళ్ళు ఆలోచించాలి. చెప్పేవాళ్ళకి 20 మంది సెక్రటరీలు ఉంటే 20 మందికి టికెట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ. మేము తిరుగుతాం. నువ్వు వెళ్ళేవాడికి నీకు ఎంతమంది ఉన్నారు చూసుకోవాలని. క్షేత్ర దర్శనం వల్ల మంచి జరుగుతుంది, కాదనంటం లేదు. అవకాశం ఉంటే క్షేత్రాన్ని దర్శించు. నీ ఇంటి పక్కనున్న గుడి ఉంది, చూడవు. ఒక మహానుభావుడు ఒక పెద్ద ఆయన దగ్గర నేర్చుకుని ఆయన 2003లో కాబోలు పోయాడు. ఇంతవరకు ఆయన కార్యక్రమాలకి వెళ్ళడు ఈ శిష్యుడు. మరి ఈ శిష్యుడికి పెద్ద బెటాలియనే ఉంది. మరి గురువులని గౌరవించి అని చెప్తే ఎవడు నమ్మాలండి వీటిని? అంటే నీ పక్కనున్న దేవాలయానికి నువ్వు వెళ్ళవా? ఎక్కడో ఉన్న తోటి వెళ్ళు. పురాణాలు కరెక్టే, పురాణాలు చెప్పారు, లేదని కాదు, అక్కడే చెప్పారు. క్షేత్ర దర్శనం చెయ్యలేకపోతే ఆ స్వామిని తీసుకో. ఇక్కడ దీనికి ఓ తమాషాయుడు చెప్పనండి. దీనికి అతనున్నాడు, అది దక్షిణాదిన ఒక మహానుభావుడు, ఎస్టీనో ఏదో అనుకుంటే, పాప తక్కువ జాతి. ఓ తోట గురువాయూరు, అదే స్వామి బాలకృష్ణుడి దర్శనం అక్కడికి వెళ్ళాలి. ఇంటి ఆయన వెళ్ళనివ్వటలేదు. ఏడుస్తున్నాడు, గేదెలు గడుక్కుంటున్నాడు రోజును. ఆవిడంది యజమానురాలు, ఎవరి పని పంపించండి అని చెప్పి. సరే వెళ్ళరా అన్నట్ట. ఆ రోజు ముక్కోటే కాసి వెళ్ళాడు. మొత్తం అంతా రష్ ఉంది, లోపలికి వెళ్ళాలి లేదు. ఊరేగింపు వస్తుంది, బాలకృష్ణ విగ్రహం ఇంతే ఉంటుంది. గుమ్మం దాకా వచ్చింది ఊరేగింపు, పల్లకి బయటికి రావటలా. ఆ పల్లకి గుమ్మం ఎంత ఉంటుంది? 5 ఏనుగుల వెడల్పు ఉంటుంది. ఎవరికి అర్థం కావటలా. ఇతను వెనకాలది మలయాళంలోకి ఎక్కెట్టేట. ఆ కొమ్ములు పక్కకి తీయండి, అదే వద్దే అన్నట్టు వీడు మలయాళంలో. కొమ్ములు తీయడం వీడు తాగొచ్చాడా ఏమిటి? అక్కడున్న పూజారి గారికి అనుమానం వచ్చింది. ఆ విగ్రహాన్ని ఇలా తిప్పాట బాబు, నందనార్ అంటారు అతన్ని. వెంటనే బయటకు వచ్చింది. అంటే అక్కడ అతనికి ఎవరు కనిపించారో తెలిసిన, వీడు రోజు గేదెలు కడుక్కుంటాడుదా, అచ్యుత ఆయనమా, మాధవ ఆయనమా, గోవింద ఆయనమా అనుకుంటూనే కడిగాడు. చివరికి అక్కడ కృష్ణుది పెద్ద పెద్ద కొమ్ములున్న గేదె కనిపించింది అక్కడ. భగవద్గీతలో చెప్పాడు ఇదే మాట, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవడెవడు నన్ను ఎలా ఎలా ధ్యానం చేసి. ఇప్పటికీ ఆ వంశం వాళ్ళే మొదటిసారి పల్లకీ మీద చెయ్యి వేస్తారు, తిరుగుతారు. ఉన్న ఇలాంటి క్షేత్రాలు. ఈ కథలు చెప్పరేమయ్యా మీరు? అసలు ఎంత అనుగ్రహం వచ్చింది ఆయన. అది వస్తుంది, అది వచ్చి తీరుతుంది తరతర. అలాగే మనకి పెంకు ముక్క లోపల పెడతారే వెంకటేశ్వర స్వామి. మరి ఎందుకది? అలనాడు ఏనాడో ఒక కుమ్మరి వాడు చేసి. అంటే అర్థం ఏమిటి? క్షేత్ర దర్శనం మంచిది, వెళ్ళండి. కానీ క్షేత్ర దర్శనం చెయ్యలేకపోయింది చెప్పి అప్పుల పాలై వెళ్ళొచ్చి తిట్టుకుంటూ కూర్చుని నా కర్మకారింది. దీనికంటే ఇక్కడే కూర్చుని భగవంతుడా నన్ను కరుణించు,
కరుణించి తీరతాడు. ఉన్నాయి, నేను వీళ్ళు అబద్ధం అంటే లేదండి, అవును గురు. చెప్పే చోట ఏమిటి క్షేత్ర దర్శనం ఎలా చేయాలండి? ఇక్కడ కొనుక్కుని ఎయిర్పోర్ట్ దాకా డీలక్స్ కారులో వెళ్తాం, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్, అక్కడి నుంచి మరి పూర్వకాలంలో క్షేత్రం ఎంత చేశారా? అవును. కాటకూటేశ్వరం అని ఉంది నిడదవోలు దగ్గర, శివలింగ క్షేత్రం. ఆ కథ వినండి ఒకసారి. నడుచుకుంటూ వెళ్ళాడు ఒకడు, జ్వరం వచ్చి పడిపోయాడు అక్కడ. రెండో వాడు వెళ్ళాడు కాశీ, వీడికడే కూర్చుని కాశీ వెళ్ళి ఉంటాడు, చేస్తున్నాడు. అక్కడ మేక పెంటిక కనిపిస్తే శివలింగం అనుకున్నాడు. అవతల వాడు వచ్చే లోపల శివలింగం అయింది. ఇది కాటకూటేశ్వరం. ఇలాంటి కథలు చెప్పండి అయ్యా. తెలియాలి అందరికీ. క్షేత్రాల దర్శనం చేయించండి, కానీ మీకు శక్తి ఉన్నట్టయితే చెయ్యండి. శక్తి లేనట్టయితే, అందుకనే మన పూర్వీకులు క్షేత్రాలకి దర్శనం చేస్తే తిరిగి రాగానే ఇంట్లో వ్రతం చేసుకునేవారు. సత్యనారాయణ వ్రతము, సీతా కళ్యాణము, వెంకటేశ్వర దీపారాధన చేసి 10 మందికి తిండి పెట్టుకునేవారు. ఇది పద్ధతి. దీన్ని ప్రమోట్ చేయాలి తప్ప, నిజమే క్షేత్రాలు దర్శిస్తే మంచిదే. నాకు ఐఐటీలో సీటు రాలే, ఐఐటీ దర్శించుకొచ్చాను, నాకని ప్రయోజనం వచ్చిందా ఏమన్నాను? లేదే. కానీ ఉంటాయి కొన్ని చాలా అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి, వెడితే మంచిదే, వెళ్ళగలిగితే దర్శించుకుంటే చాలా మంచిది. ఇది కాదనంటే లేదు, ఏం లేదు, కొంచెం ఆవేశంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ పేరుతోటి క్షేత్రాల దర్శనాలు చేయిస్తున్నామంటూ దర్శనాలు చేసుకున్న వాళ్ళతో అప్పులు పాలైపోతుంటే, ఆ కంపెనీల వాళ్ళు మాత్రం కోట్లకి పడగలెత్తుతున్నారు. అది విశేషం. చెప్పాలి గురుగారు. ఆఖరికి ఇంట్లో దేవుడికైనా కాస్త దీపం పెట్టుకోవడం చేత కదా వీడికి, దండం పెట్టడు, అక్కడి నుంచి పెడతాడు ఒక్కొక్కడును. ఇప్పుడు వెళ్ళే చాలా మంది భక్తుల్లో అలాంటి వాళ్ళే. క్షేత్రం తిరిగి రాగానే మళ్ళీ ఇది అలవాటు, ఇది అలవాటు. అది ఏం ప్రయోజనం అంటే అది. ఈ మధ్య చాలా మంది ఇప్పుడు డబ్బుల గురించి అన్నారు, డబ్బుల కంటే కూడా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పాడైపోతున్న దేవాలయాన్ని పునరుద్ధరించండి మీరు చేతనైతే. అవును, అవును గురువు. అది ఇది ప్రశ్న మీరు అందుకు అడిగారు, చాలా సంతోషం. నిజమే. అందుకనే ప్రవరాక్షుడి చరిత్రలో కథలో అక్కడ మాట అదే చెప్పాడు. శాంతి పర్వంలో భీష్ముడు అదే చెప్పాడు. నారద పురాణంలో చెప్పారు, అంతే తప్ప వెళ్ళకపోతే నాశనం అయిపోతావు అని ఎక్కడా చెప్పాలి. పండుగలు సందర్భాలు ఏదైనా వచ్చినప్పుడు అసలు టెంపుల్స్కి వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. బాధ మాకు ఎక్కడుంటుందంటే, శని ఆదివారాల్లో తిరుపతి ప్రోగ్రాం చూస్తుంటారు. ఏమిటో ఫెసిలిటీస్ ఏం లేవండి, చాలా ఘోరంగా ఉంది. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు అలాగే? నీకు శని ఆదివారం లక్షణం నీకు తెలియదా? వెళ్ళి స్వామిని తిడతావా, వాళ్ళని తిడతావా నువ్వు? నీ క్షేత్రం తిడితే ఏం ప్రయోజనం వచ్చింది? అమ్మా, ఇది వేరేలా కాకూడదు ప్రోగ్రాము, అందుకని ఆపేస్తున్నా ఇక్కడికి. నమస్కారం.